ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు స్వయం నిర్ణయం, స్వయం కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన కొత్త కొత్త వాహనాలు, బంగ్లాలు, ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. అలాగనే అర్ధాష్టమ కేతువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చినప్పుడు ఆనందానికి పొంగిపోవద్దు. బాధలు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండండి, ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి. కనుక చిన్న చిన్న విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా స్థితప్రజ్ఞత, ఓపిక, పట్టుదల, సహనమే మీ విజయం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తులలో, ఉద్యోగాల్లో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉన్నప్పుడు ధర్మంగా ఉండండి, నీతి నిజాయితీగా ఉండండి, పరస్పరమైనటువంటి భావాలను ఇచ్చిపుచ్చుకోండి. సమస్యలు ఏదున్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు. మీ వెంట ఉండబడిన వారు, మీ రూపాయి ఎవరైతే బాగా తింటున్నారో మిమ్మల్ని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తారా, అక్కడ దానిని పట్టుకొని మిమ్మల్ని సతాయించాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు, అంతర్గతమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించకపోవడమే మీ వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజ భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భూములు, వ్యాపారాలు, ధనపరమైనటువంటి యోగదాయకం ఉంది. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు, దానము, ధర్మము, మెడిటేషన్, యోగా అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మనశ్శాంతి కలిగి మీరు అనుకుంటున్న విజయానికి చాలా దగ్గర అవుతారు. కనుక శుక్రవారం ఆరుద్ర నక్షత్రం జ్యేష్ఠమాస అమావాస్య రావడం వలన కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం కూష్మాండ దీపం పెట్టుకోవడం, అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టడం వలన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకొని శత్రువులు లేనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, రెస్టారెంట్ నడిపించే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల వలన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి,
ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి, నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.